ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే గుర్తింపు కార్డు ఉండాలి, కానీ మతి మరుపుకి కూడా గుర్తింపు కార్డు ఉండాలి అని అంటున్నాడు మన భాస్కర్. మరి ఇలా ఎందుకు అంటున్నాడు తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. అడుగో మహారాజు ఇంతకి మన ఫ్యాక్టరీ ఎలా నడుస్తుంది? నడవట్లేదు నాన్న. మరి దానికి కాళ్ళు లేవుగా. ఏరా ఎక్సెక్టింగ్ గా ఉందా? ఏయ్ ఏంటి ప్రాబ్లమ్? బాబు, ఊర్లో ఉన్న మీ ఫ్యాక్టరీని వెంటనే మూసేయాలి. ఎందుకు? మీ ఫ్యాక్టరీ నుంచి వచ్చే నీరు చెరువులోకి వెళ్తుంది. ఆ చెరువులో నీళ్లు ఊరి జనాలు తాగి మతి మరుపుతో చచ్చిపోతున్నారు. 100 మంది కోసం ఫ్యాక్టరీ మూయడం కుదరదు. ఏమంటావు డాడ్? కాపీ పేస్ట్ అంతేనంటారా? ఏమన్నావు? కాపీ పేస్ట్. అందుకే నోరు కంపు కొడుతుంది. కాపీ పేస్ట్ కాదు, పేస్ట్ కాపీ. పేస్ట్ చేసాకే కాఫీ తాగాలి, పేస్ట్ చేసాకే కాఫీ తాగాలి. ఎవరురా నువ్వు? అవుట్. సరే సరే, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటా, ఆ అమ్మాయినే చేసుకుంటా. ఈ జితేంద్రనాథ్ పేరు చెప్పకపోతే నీకు ఊళ్ళో బ్రెడ్ కూడా దొరకదు. అలాంటి బిడ్డనిస్తానని ఎలా అనుకున్నావురా? నువ్వెన్ని చెప్పినా సరే నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్. నీకు ఆస్తిలో చెల్లిగవ కూడా ఇవ్వపో. నా లవర్ వచ్చే టైం అయింది, ఇంకా రాలేదేంటి? భాస్కర్, ఏంటి? నన్ను లైఫ్ లాంగ్ నీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటావా? చూసుకుంటా, కానీ నువ్వు సైలెంట్ గా ఉండాలి. ఎందుకు? మిగతాలో డిస్టర్బెన్స్ అవుద్ది. ఏంది ఫోన్ మోగుతుంది? అయ్యో, హలో, సాయంత్రం 5 గంటలకి. ఓకే. ఎవరు? చెల్లితో మాట్లాడితే అనుమానిస్తావా సత్య? చెల్లితో మాట్లాడితే గట్టిగా మాట్లాడాలి, కానీ ఇంత సైలెంట్ గా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను మాట్లాడింది మీ చెల్లి. అసలు సొసైటీలో అమ్మాయిలకి సేఫ్టీ అనేది లేదు. ఆడవాళ్ళకి దెబ్బలు తగిలితే దానికోసమే కదా హాస్పిటల్లో మెడికల్ షాపులు కట్టారు. రష్మి గారు, ఖుష్బు గారు, సీరియస్ గా చెప్తున్నానండి. సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నావు కామెంట్ పెడుతున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళ రక్షణ కోసం ఒక మంచి మెసేజ్ ఇస్తున్నా. మీరు బయటకు వెళ్ళేటప్పుడు పెప్పర్ స్ప్రేలు అవి పట్టుకెళ్ళకండి. 2 లీటర్ల వాటర్ బాటిల్ బ్యాగ్ లో పట్టుకుని వెళ్ళండి. ఎందుకు? ఎవరైనా దగ్గరికి వస్తే ఆ నీళ్ళతో మొహం కడిగేసుకోండి. ఆ వచ్చిన అట్టు చట్టిపోతాడు. అసలు నీకు ప్రేమే లేదు భాస్కర్. అయినా మీ మగాళ్ళందరూ పెళ్లికి ముందు ఎంత ప్రేమగా ఉంటారు, పెళ్ళైన తర్వాత ఎందుకు ఉండరు ప్రేమ? ఇది మీ ఆడాళ్ళ భ్రమ. ఇప్పుడు వారంలో ఒక రోజు బిర్యానీ పెడితే నువ్వేమంటావు? అబ్బా, ఆవురు తింటా. రోజు బిర్యానీ పెడితే బోర్ కొడుతుంది. మాకు అదే కొట్టింది. సరే గానీ మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? అంటే మా ఇంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది భాస్కర్. ప్రాబ్లం సత్య? మా ఊర్లో అందరికి మతిమరుపు ఉంది. ఒకరికొకరికి ఆధార్ కార్డు చూపిస్తే గానీ ఎవరు గుర్తుపట్టలేరు. అవునా? ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళిపో, రేపే మీ ఊరు వచ్చేస్తా. అవునా? ఆధారపురం వస్తా పో. ఓకే. ఎవరండి ఇంట్లో? వచ్చాడు ఊరికి వీడే మునగాడు. ఎవరు బాబు నువ్వు? సత్య వాళ్ళ ఫాదర్. నేనే. మీ అమ్మాయిని ప్రేమించింది నేనే. ఎంత సాంప్రదాయం! ప్రేమించిన అమ్మాయిని అడగడానికి వచ్చావు. నిజంగా గొప్ప అల్లుడు అయ్యా నువ్వు. థ్యాంక్స్ మామగారు. ఏమే రా, అల్లుడు వచ్చాడు. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? నన్ను ఏం చేస్తారు? నేనేం చేయలేను. నన్ను ఏదైనా చేయాలన్న నా మొగుడే. మీరు వెళ్ళిపోండి ఇంట్లో నుంచి. నేనే నీ మొగుడే. నేను నమ్మను. ఏరా, నన్ను ఎల్లుండి చేస్తావా? ఇది నీ పిల్లవేనా? మరి నమ్మట్లేదు. ఒక నిమిషం, ఆధార్ కార్డ్. అల్లుడు వచ్చాడు. అల్లుడికి వెళ్ళి కాఫీ పట్టుకురాపో. అంటే ఆధార్ కార్డు చూపిస్తే గానీ మీ ఇంట్లో గుర్తుపట్టరయ్యా. ఎందుకండి? ఊర్లో ఫ్యాక్టరీ పెట్టారు. అందులో ఉన్న బ్యాక్టీరియా మొత్తం చెరువులోకి వచ్చి ఆ నీళ్లు తాగడం వల్ల మొత్తం అందరం మర్చిపోతున్నావు. ఏమండి? ఎవరివే నువ్వు? ఎవరివే నువ్వు? నేను పెళ్ళాన్ని. ఎవరు నువ్వు? బ్రోకరా? బ్రోకర్ కూడా సెట్ చేసావా? అంటే ఈ పోస్ట్ ఉంటుందా పోతుందా అని తెలియక బ్రోకర్ పనులు కూడా చేస్తున్నావు. నేను నిప్పురండి, కావాలంటే నన్ను కాల్చండి. ఏది రావట్లేదు మంట.
మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమ్మాయిని పిలిపించండి. అమ్మాయి కంటే ముందు పనమ్మాయిని పిలిపియాలి. పిలిపించు. ఎక్కడున్నా వెళ్ళి అమ్మాయిని పిలుచుకొని రాపో. పని మనిషి ఉంది పని చేయడానికి, దాని పని నేను చేయడానికి కాదు. నువ్వు పని మనిషి వేది నా పిల్లవే. ఇద్దరు మొదలెట్టారా? ఒకసారి వెనకాల తిరుగు. అంటే మళ్ళీ పూలు పెట్టుకొని ఇద్దరు నేను వాడి పెళ్ళాన్నే. ఇది నా పిల్లవే. నువ్వు పని మనిషివి. నరేష్ బాగుంటాడు, హైట్ గా ఉంటాడు, వాడు కోపం రాదు ఎందుకంటే వాడికి లోపం ఉంది అని వాడిని వల్లేసుకుందాం అనుకున్నావా? నేను యజమాని, నేను పని మనిషివే. కట్టుకున్న పిల్లనని మాటలు ఏమనండి. ఇది నా పిల్లం. మరి నేనేంటి? పని మనిషివే. నేనే పిల్లాన్ని. ఎక్కువ మాట్లాడమంటే ఈ మల్లెపూలు నేను తీసుకెళ్తా. బయట తీయండి. ఆధార్ కార్డులు చూపించుకోండి. మీద పడకండి, దూరం నుండి చూపించండి. సార్ ఏం ఫ్యామిలీ సార్ ఇది? ఆధార్ ఫ్యామిలీ. సరే అమ్మాయిని పిలిపించాను, త్వరగా తాళి కడతా. అమ్మాయిని పిలుచుకొని రాపో. సరే ఆగండి అమ్మగారు, నేను వెళ్ళి తీసుకొస్తాను. యజమాని గారు యజమానిలా ఉండండి, పని మనిషి నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వెందుకు తీసుకొస్తావే? నేను ఎందుకు తీసుకొస్తాను అంటే నేను పని మనిషిని. నువ్వు నా మనిషివే. లేదు ఏ అంటే అదే యజమాని. ఆగ్రా. అమ్మాయిని తీసుకురాపో. సరే అమ్మగారు. సత్య మొత్తానికి కష్టపడి మీ నాన్న ఒప్పించా. సరే ముందు పంతులు పిలిపిస్తా. పంతులు గారు రండి. బాబు ఫోటో రెడీ, పిండాలు రెడీ, కాకులు ఎక్కడ ఉన్నాయి? కాకులు వచ్చినాయి. పెళ్లి కొడుకు కూర్చోబెట్టండి అయ్యా, పెళ్లి కూతురిని కూడా కూర్చోబెట్టండి ఆయన. ఈడు జోడు చక్కనైనది. ఇది నీ పెళ్ళం రా. నాకెప్పుడైంది పెళ్లి? చెప్పు తీసుకొడతా చూసుకో. బాబు అమ్మాయిని కూర్చోబెట్టండి. హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? కొడైకెనాల్. ఏ ఆట ఆడుకుందాం? అమ్మనాట. కోతుకొమ్మ. బాబు అమ్మాయిని కూర్చోబెట్టండి. బాబు కన్యాదానానికి టైం అవుతుంది, మామగారు వచ్చి కాలు కడగండి ఆయన. ఎవడు గడుగుతాడు? ఎందుకు గడుగుతాడు? కూతుర్ని కన్నావు కదరా, కన్యాదానం చేయి. డాక్టర్లు చెప్పారు నాకు పిల్లలు కష్టం అని. సారీ నేను కూతుర్ని. అవునా? ఆంటీ మీరు మాట్లాడరేంటి? ఏదో పక్కింట్లో పంచదార దొరుకుతుందంటే వచ్చాను. ఏవండి అన్నగారు, షుగర్ ఉందా? నూకలా దగ్గర ఉంది. ఇక టైం లేదు కాబట్టి అమ్మాయి తల్లి ఎవరైతే ఉన్నారో వచ్చి జడ లేపండి ఆయన, తాళి కడతాడు. ఏమైంది అన్నయ్య? వాడు నన్ను ప్రేమించి నా కడుపులో కాయించాడు అన్నయ్య. నన్ను ప్రేమించి నాతో తిరిగినప్పుడు గుర్తు రాలేనారా నేను? ఎవరిదాలు చూసుకోండి. ఏమండి ఒక్క నిమిషం పాటు ఇవన్నీ మొఖాలు ధరి పెట్టుకోండి. మంత్రి గారు మంగళసూత్రం ఇవ్వండి. ఇగోండి. అయ్యో మంచినీళ్ళు. మన చెరువులో మంచినీళ్ళు తాగు. చెరువులో నీళ్ళు మంచివి తాగు. తాళి కట్టిన ఆయన. తాళి నేనెందుకు కట్టాలి? అల్లుడా? అయ్యగారు ఇంట్లో పనోడికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారంటే మీకు మంచి మనసు ఉండొచ్చండి, కానీ లోకం ఒప్పుకో. పనోడిలాగా అయ్యగారు ఇల్లు మొత్తం ఊడ్చేస్తాయి. ఇక్కడే చేస్తున్నారు నాన్న. అయ్యగారు ఒక్క రోజు సెలవిస్తే 4 రోజులు తిరిగి వచ్చింది కాకుండా ఇప్పు మనం ఇంట్లో పనోలు. ఈడిప్పుడు నన్ను కొడుకు అన్నాడు, ఇంకా సేపు వదిలేస్తే మిమ్మల్ని కూడా కొడుకు అంటాడు. నేను తండ్రి రా. చెరువు నీళ్ళు లాగండి. అమ్మా సార్ బట్టలు ఎక్కడ ఉతుకుమంటావు చెప్పు నన్ను. అంటే ఇప్పుడు గుర్తు బట్టలు అయ్యగారు, నేను ఇక్కడ బట్టలు తూతూ ఉంటాను, బట్టలు బాబు. మరి పెళ్లి లేదు, వీళ్ళకి బుద్ధి రావాలని చెప్పి ఇలా చేశా నేను. ఎందుకు నాన్న? లేకపోతే వీళ్ళే మన ఊర్లో ఫ్యాక్టరీ పెట్టింది, తీసేయమంటే తీయట్లేదు. అందుకని ఆ నీళ్ళు ఇచ్చి ఇలా పిచ్చోళ్ళని చేశా. ఇలా బుద్ధి రావాలి. పదండి పోదాం.
కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బుల్లెట్ భాస్కర్ గారు కాన్సెప్ట్ బాగుంది, చాలా బాగా చేశారు, అందరూ చాలా బాగా చేశారు. ఖుష్బు గారు. భాస్కర్ గారు కాన్సెప్ట్ నిజంగానే బాగుంది, సింపుల్ కాన్సెప్ట్, వెల్ పర్ఫార్మ్. కామెంట్స్ అయిపోయాయి కాబట్టి స్కోర్స్. ఖుష్బు గారు, కృష్ణ భగవాన్ గారు. సో టోటల్ 16 out of 20.